నోటికి రుచిగా ఎప్పుడైనా రోటి పచ్చడి తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వెల్కమ్ టు కవితా దక్షిస్ వరల్డ్. దోసకాయ పచ్చడిని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. మా ఇంట్లోనే మా మమ్మీ ఒక రకంగా, అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఒక రకంగా, అత్తయ్య ఒక రకంగా చేస్తారు. ఒకసారి నేను చేసింది కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అలాగే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ప్లీజే. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. అమ్మో ఏంటి ఇన్ని పచ్చిమిర్చి వేసిందని భయపడమాకండి, అవి కొంచెం కారం తక్కువ, అందుకని అన్ని వేయాల్సి వచ్చింది. ఇక పచ్చడి ప్రిపరేషన్కి వస్తే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కల్లుప్పు అంటే రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని మగ్గనివ్వండి. దాని తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని, జీలకర్ర కొంచెం వేసుకొని, గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా మగ్గించి ఒక ప్లేట్లోకో బౌల్లోకో పక్కకు తీసుకోండి. అదే కడాయిలో దోసకాయ ముక్కలు, కొంచెం పల్లీలు వేసి బాగా మగ్గించుకోండి. అంటే దోసకాయ ముక్కల నుంచి కొంచెం వాటర్ అట్లా వచ్చేంత వరకు చాలు, ఎక్కువసేపు మగ్గించుకున్నా బాగోదు. అలా అన్నీ పక్కకు తీసుకున్న తర్వాత రోట్లో ఒకదాని తర్వాత ఒకటి బాగా దంచుకోవాలి. అయినా రోట్లో పచ్చడి దంచాలంటే ఒక స్కిల్ ఉండాలండోయ్. పెద్దవాళ్ళు దంచుతారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా దంచుతారు, అందుకే ఆ పచ్చడికి అంత టేస్ట్ వస్తుంది. నిజమే కదా. నాకైతే ఈ పచ్చడి వేడివేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.